హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? 12 సంవత్సరాల తర్వాత గురుడు మేషరాశిలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతుంది. ఇందులో మీ రాశి ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. జ్యోతిష శాస్త్రంలో గ్రహాలకు రాశి మార్పులకు ప్రత్యేక స్థానం ఉంది. అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో తమ రాశిని మార్చుకుంటూ ఉంటాయి. ఇది అన్ని రాశి చక్ర గుర్తులను ప్రభావితం చేస్తూ ఉంటే ఇది కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం కూడా చూపుతుంది. అయితే మరికొన్ని రాశుల వారు దీని ద్వారా అమూల్యమైన అదృష్టాన్ని కూడా పొందుతారు. కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో కలుస్తూ ఉంటాయి. ఇటువంటిదే మేషరాశిలో జరగబోతుంది. గ్రహాల రాజు సూర్యుడు, దేవగురువు బృహస్పతి మేషరాశిలో కలవబోతున్నారు. దేవగురు బృహస్పతి ఏప్రిల్ 27న ఉదయించబోతున్నాడు. దీంతో మంచి మేలు జరగబోతుంది. అలాగే 12 ఏళ్ల తర్వాత ఇది జరుగుతుంది కాబట్టి తప్పకుండా రాశి చక్రాలపై ఆ ప్రభావం ఉంటుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం బృహస్పతి చాలా శుభగ్రహంగా చెప్పబడతారు. బృహస్పతి రాశిలోకి ప్రవేశించడం వల్ల ఆ రాశి అదృష్టం ప్రకాశవంతంగా మారిపోతుంది. కాబట్టి మరి ఆ అదృష్ట రాశులు ఎవరు ముందుగా చూద్దాం. మేషరాశి వారికి సూర్యుడి బృహస్పతి కలయిక మేషరాశి ఎవరైతే ఉంటారో అనుకూలంగా ఉంటుంది. సూర్యుడి బృహస్పతి కలయిక అది కూడా మొదటి ఇంట్లో జరగబోతుంది. దీనివల్ల ఈ వ్యక్తులు అంటే మేషరాశి వ్యక్తులు అన్ని రంగాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. సమాజం నుండి గౌరవం, అలాగే ఉద్యోగంలో జీతాలు పెరిగే అవకాశాలు, పదోన్నతులు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏం చేసినా అదృష్టం, అపారమైన సంపద వీరికి రాబోతుంది. అలాగే రెండో రాశి మిథున రాశి వారికి సూర్యుడి బృహస్పతి కలయిక చాలా అనుకూలమైన సమయం. ఇంకా చెప్పాలంటే సంపద చాలా రెట్టింపు కాబోతుంది. ఇది 11 ఇంట్లో మిథున రాశిలో కలవబోతుంది కాబట్టి దీనికి సంపద రెట్టింపు అవ్వడానికి ఎక్కువ ఉపయోగం ఉంది. చిరకాల కోరికలు నెరవేరుతాయి. వ్యాపారస్తులైతే అభివృద్ధి ఉంటుంది. మీ భాగస్వామి నుండి మీకు మద్దతు అన్ని రకాలుగా లభిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి సూర్యుడి బృహస్పతి కలయిక అనేది అదృష్టం తేబోతుంది. ఇది 10వ ఇంట్లో జరగబోతుంది. ఇది మీకు మెరుగైన కొత్త ఉద్యోగం దొరకవచ్చు, మీకు అనుకూలమైంది. అలాగే లేదంటే కొత్త వ్యాపారం మీరు మొదలు పెట్టవచ్చు. ఆల్రెడీ మీరు చేస్తున్న వ్యాపారాలు ఉంటే అవన్నీ కూడా చాలా లాభాలు పొందబోతున్నారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంటిలో ఆనందం, శాంతి నిండి ఉంటుంది. ఇక సింహరాశి వారికి అదృష్టం లాటరీలో వచ్చిందని అనుకోవచ్చు. అంత అనుకూలంగా ఉంది. ఇది 9వ ఇంట్లో ఏర్పడుతుంది. దీనివల్ల దేనికైనా అదృష్టం అనేది కలిగి ఉంటారు. అలాగే మీరు లాటరీ టికెట్లు కొనేవారైతే లాటరీ టికెట్ కొనడం వల్ల కూడా మీకు లాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం కూడా ఉంది. ఇక మీనరాశి వారికి సూర్యుడు బృహస్పతి కలయిక అనేది ధన లాభ సూచనలు ఉన్నాయి. ఇది 2వ ఇంట్లో జరగబోతుంది. దీనివల్ల ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడుల వల్ల అనుకోని ఆర్థిక లాభాలు ఉంటాయి. పొదుపు పెరిగే అవకాశం కూడా ఉంది. ఆలస్యమైన పనులు పూర్తవుతాయి. అలాగే కళలు, క్రీడా పోటీల్లో పాల్గొనే వారికి ఇది అనుకూలమైన సమయం. సమాజంలో గౌరవం, కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త శాఖలు కూడా మీరు ఏర్పాటు చేసుకోగలుగుతారు. చాలా కాలంగా పెళ్లి చేసుకునే వారికి శుభవార్తలు ఉంటే ఇంట్లోనే మంగళ కార్యక్రమాలు కూడా చేస్తారు. కెరీర్లో గొప్ప విజయాలు సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశుల వారికి 12 సంవత్సరాల తర్వాత గురుడు మేషరాశిలో రాబోతున్నాడు కాబట్టి అదృష్టం అనేది ఈ రాశులకు తలుపు తడుతుంది. ఇందులో మీ రాశి ఉంటే మీకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.